హలో అండి, ఏటకెళ్ళకి మనం వేలంగిని అయితే వచ్చేసాము. బస్ స్టాండ్ ఎదురుగా రూమ్ బుకింగ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ చర్చి తరపున ఇక్కడ 800 రూపీస్ పర్ డే రూమ్ కాస్ట్ వచ్చి. రూమ్స్ చాలా బాగున్నాయండి, చక్కగా ఉండొచ్చు, అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ 24/7 కౌంటర్ ఉంటుంది. అలాగే వేలంగిని మార్నింగ్ పూట 8 o'clock అయితే తెలుగు ప్రేయర్ జరుగుతుంది. తెలుగు వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రార్థనలు పాల్గొంటారు, బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. అలాగే వ్యూ కూడా చాలా బాగుంది. అసలు ఎంత బాగుందంటే చెప్పక్కర్లేదు, అంత అద్భుతంగా ఉంది ఆలయం కానీ వ్యూ కానీ. అలాగే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కూడా చాలామంది ఉంటారు, అడుగడుగున ఉంటారు. మనకేమైనా తెలియని విషయాన్ని మనం అడిగితే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారండి, మనం అడగచ్చు కూడా. ఇటువైపు నుంచి మన ఆలయంకి వెళ్ళే మార్గం అన్నమాట. మేము కూడా వెళ్ళాము. అలాగే మనం ఈ చర్చి పైనుంచి కనుక చూస్తే ఎదురుగా యేసుప్రభు వారి యొక్క స్టాట్యూని మనం చూడగలుగుతాం. అది చాలా పెద్ద స్టాట్యూ, అసలు చాలా బాగుంది. నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. అలాగే మరియమ్మ గారు మొదటి అద్భుతంగా ఒక బాలునికి కనబడి తన దగ్గరున్న పాలుని బాలుడైన యేసుప్రభు వారికి ఇమ్మని అడగగా ఆ బాలుడు తన దగ్గరున్న పాల యేసుప్రభు వారికి ఇచ్చివేస్తారు. తర్వాత ఆ బాలుడి దగ్గర పాలు కొదువుగా లేకుండా గిన్నె నిండి పొంగి పొర్లిపోయినదంట. ఇది మొదటి అద్భుతంగా చరిత్రలో చెప్పబడి ఉన్నది. అలాగే ఇంకొన్ని విషయములు కూడా, అద్భుతములు కూడా జరిగినవి. అవి నేను మీకు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూగా చెప్తాను. అలాగే మేము ఎలా వచ్చాము, అలాగే ఇక్కడ ఫుడ్ ఎక్కడ దొరుకుతున్నది కూడా నెక్స్ట్ వీడియో తప్పకుండా చూడండి. థ్యాంక్ యూ సో మచ్.